ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 45 27 అతడు తన్నెక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్నాశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు యాకోబు యొక్క ప్రాణము మరల లేచొచ్చిందండి. హల్లెలూయా. ఎందుకంటే యోసేపుని కోల్పోయానన్న బాధతో దుఃఖముతో ఎన్నో సంవత్సరాలు యాకోబు నేరసిల్లిపోయాడు. తన ప్రాణం ఏదో ఉన్నాడు కానీ జీవము లేని బతుకుతున్నాడు యాకోబు. అయితే ఎప్పుడైతే యోసేపు బ్రతికి ఉన్నాడని, తనను ఎక్కించుకొని తీసుకెళ్ళడానికి బళ్ళు కూడా పంపించాడని వచ్చిన బిడ్డలు చెప్పారో, యాకోబు ప్రాణము లేచి వచ్చిందంట. యాకోబు ప్రాణము తెప్పరిల్లిందంట. హల్లెలూయా. అప్పుడు దాకా మోడు బారిన జీవితం వలె, ఏకాకి జీవితం వలె, అసలు సంతోషము లేని జీవితం వలె ఉన్న యాకోబు తన జీవితంలో తృప్తి కలిగి బ్రతకడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఉండి నువ్వు వింటూ ఉన్నావో, నీ జీవితంలో కూడా ఇప్పటిదాకా కూడా అసలు ఉన్నావు కానీ నెమ్మది లేదు కదా, నీ జీవితంలో సంతోషము లేదు కదా, తృప్తి లేదు కదా, ఆనందం లేకుండా ఒక లోటు గురించి నువ్వు బాధపడుతూ బతుకుతున్నావు కదా, నీకు శుభవార్త. దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నారు. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం మీద నీకు విశ్వాసం ఉంటే, దేవుని మీద విశ్వాసం ఉంటే, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, యాకోబు జీవితంలో నువ్వు అద్భుతమైన కార్యము చేసి అతని ప్రాణము తెప్పరిల్లేటట్టు చేసావు కదా. ఇదిగో నా జీవితంలో కూడా ఈ బాధ ఉంది, ఈ శోధన ఉంది, ఈ వేదన ఉంది, ఈ శ్రమ ఉంది. ఈ విషయంలో నేను బ్రతికినను కూడా నా జీవితంలో సంతోషం లేదు. కానీ ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానం నేను నమ్ముతున్నాను ప్రభువా, నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దైవ సేవకునిగా చెప్తున్నాను, నీ జీవితంలో ప్రభు గొప్ప మేలు చేయబోతున్నారు. ఆమెన్. ఇప్పటిదాకా కూడా నీ జీవితంలో నువ్వు ఏదైతే జరగదు అని అనుకున్నావో అది నీకు మేలు కలిగేటట్లు ప్రభు నీ జీవితంలో చేయబోతున్నారు. ఆమెన్. ఎంత గొప్ప అద్భుతం ఏంటంటే యాకోబు ప్రాణము తెప్పరిల్లిందట, సంతోషం వచ్చేసిందంట. నేను చావక ముందు నా కుమారుని చూడాలని చెప్పేసి బయలుదేరిపోయాడు యాకోబు. హల్లెలూయా. ఆనందము, మహానందము యాకోబు జీవితంలో యోసేపు నిమిత్తాన్ని ఆ శుభవార్తను ప్రభు వినిపించాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఒక శుభవార్త వినబోతూ ఉన్నావు, మంచి వార్త నువ్వు వినబోతూ ఉన్నావు. నువ్వు ప్రార్థన చేసుకో, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయి, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి, వాగ్దానాన్ని నమ్ము. ప్రభువా, వాక్యమై ఉన్న నువ్వు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడవు, మీకు వందనాలు. నన్ను బలపరచు ప్రభువా అని నీ బలహీనతల యందు నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుని వాక్యం మీద నువ్వు విశ్వాసం ఉంచితే గనక నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు, నీ విశ్వాసము నిన్ను బలహీనతలోకి నెట్టదు, బలహీనతలో ఉన్న నిన్ను బలములోకి నడిపిస్తుంది. ఆమెన్. అన్నాడు యాకోబు జీవితంలో ఎంత గొప్ప మేలు, ఎంత గొప్ప సంతోషాన్ని చూశాడు యాకోబు. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే గొప్ప సంతోషము, అంతే గొప్ప ఆనందము నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఆమెన్. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.